రాజు ఆసియా వాళ్ళిద్దరి విషయం గురించి మన కళ్యాణ్ వాసంతి అండ్ అభిమానిక అమీర్ ఆ, ఇంకా సోనియా వీళ్ళు ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఏమని అంటే వాళ్ళిద్దరి గురించి ఏమని చెప్తున్నారంటే, మీ ఇద్దరిలో నూకరా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు అంటే ఏదైనా తీసుకురమ్మంటే అందించడం కానీ ఏదైనా థింగ్ పెట్టడం అంటే అక్కడ సర్వ్ చేయడం కానీ ఏదైనా మంచినీళ్ళు కానీ అందివ్వమంటే అందివ్వడం. అంతకుముందు మనం చూసాం కదా, అంటే మనకి చూపిలేదు కానీ నటరాజ్ మాస్టరు చేశారు కదా ఒకరిని సర్కిల్ ఆఫ్ లవ్లో ఒక ఎలాగ అంటే అక్కడ ఇమిటేట్ చేసే దాంట్లో అక్కడ ఉండి అక్కడ కూర్చొని ఏంటి బట్టలు అవన్నీ ఉతుకు అందరి ముందేమో నేను ఉతుకుతున్నాను అన్నట్టు తీసుకెళ్ళడం అవన్నీ చేశారు కదా. అంటే అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను అనేది ఏంటంటే సరే చెప్పారు, బాగానే ఉంది. అక్కడ ఈమెకి అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకటి అక్కడ కూర్చోబెట్టి ఇద్దరికి అది కాదు ఇది ఇలా ఉండాలి అనేది చెప్పడం ఒక ఇది లేదు, ఈమెకి చెప్పారు. అలాగే నోకరాజుకి కూడా చెప్తే ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఒకళ్ళకే ఒక వేలోనే చెప్పారు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఎక్కిచ్చి చెప్పారు అంటే ఇప్పుడు మనం జనరల్గా మన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం, మీ ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, అవి ఎక్కువ ఇదైపోతూ ఉంటుంది అనమాట. అవి అంటే ఎక్కిచ్చి చెప్పారు అన్నట్టు అవతల ఫీల్ అవుతారు. అంటే మరి వెళ్ళి చెప్తారా వాళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పి ఆసియా చెప్పింది ఆల్రెడీ. దాని గురించి ఇంకా డీటెయిల్ మాట్లాడుకుందాము. అలాగే ఈరోజు జాను బాను వాళ్ళిద్దరిలో బానుది కొంచెం టూ ఫేసెస్ నిన్న మాట్లాడుకున్నట్టు ఇవాళ కూడా చాలా వరకు కనపడినాయి. చాలా సిచ్యువేషన్స్లో కూడా ప్రూవ్ అయినాయి అనమాట. తర్వాత మహేష్ అండ్ శాండ్రా, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు. నటరాజ్ మాస్టర్ గురించి వద్దులే ఏం మాట్లాడతాం అనుకుంటున్నాం కానీ ఆయన వీళ్ళు చేసేది ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో వీళ్ళదే కరెక్ట్ వీళ్ళదే తప్పని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి ఆయన చేసింది కూడా నాకు నచ్చలేదు. రెండు విధాలుగా ఉంది. ఈ హైజీనిక్ గురించి వీటి గురించి వీళ్ళు చెప్తారు. ఇప్పుడు శాండ్రా గారి విషయం ఆవిడేంటంటే ఒక రూల్ పెట్టారు కదా, దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేద్దామన్నట్టు ఆవిడ అమలు చేయాలి. కావాల్సి వస్తే ఎదుటి వాళ్ళకి మరీ అది పద్దాలు చెప్పారనుకోండి, అది ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి అని చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ దాకా తెప్పించుకోకూడదు. చెప్పారు, ఒకసారి చెప్పారు, లేదా 2 సార్లు లేదా 3 సార్లు, ఇక అంతకుమించి పద్దాకలు అది చెప్తా ఉంటే అవి ఏమనిపిస్తుంది అంటే ఇక ఆరగండి ఈవిడికి ఇంత కావాల్సి వస్తే ఆమెకి ఏంటంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, అరే నేను చెప్తున్నా కానీ వీళ్ళు మారట్లేదు, లేదంటే నేను మంచిగా ఇక చెప్పేదాన్ని ఈవిడికి అనిపిస్తుంది. కానీ ఆ వినేవాళ్ళు అంటే చెప్పించుకునే వాళ్ళకి ఏంటంటే ఈవిడేంటి ఇంత యారగంటగా ఎవరు లేనిది ఈవిడే పెద్ద అంటే మా అందరి మీద ఏదో అజమాయిషి చూపించాలి అన్నట్టు బిహేవ్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట. కావాల్సి వస్తే అది కొంచెం ఇంకా సీరియస్ ఫేస్ ఇవన్నీ పెట్టి చేయడం అది నచ్చల. కానీ దాని తర్వాత నటరాజ్ మాస్టర్ ఆవిడ ఇమిటేట్ చేస్తా, నీతు మాస్టరు కొంచెం అప్పటికి నోరు పెడుతున్నారు కానీ కొంచెం సీరియస్గా చెప్తే బాగుండేది. అది తప్పమ్మా అలాగా. సరే ఒకసారి చేసినప్పుడు నవ్వారు, అక్కడ నోరు ఆపుతున్నా కానీ ఆయన ఆగట్లేదు. అలాంటప్పుడు సీరియస్గా చెప్పాలి. అలా కరెక్ట్ కాదమ్మా, అలాగా ఎందుకు మనకు అవన్నీ ఇమిటేడ్ అవన్నీ అసలు ఇప్పటికే ఆయనకి మామూలుగా లేదు సిచ్యువేషను. అంటే జడ్జెస్ కానీ లోపల ఉన్నోళ్ళు కానీ అందరూ కలిసి ఆయన్ని ఏదో మెచ్యూర్గా ఉండాల్సింది మీరే ఇలా ఉన్నారని చెప్పినప్పుడు ఇంకా ఇలాంటి చేస్తూ ఉంటుంటే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసిన ఫీల్ అయితే కలిగిద్ది అనమాట. అది నీతు గారు కూడా ఆవిడే కంట్రోల్ చేసి చెప్పాలి, వద్దు అలాంటివన్నీ సీరియస్గా చెప్పాలి. ఇంకా మహేష్లో ఇది కనపడింది అనమాట.
ఆయనే వచ్చి ఒక స్టాండ్ తీసుకుని, లేదు మాస్టర్ తనకి ఇది ప్రాబ్లం, సరే ఆవిడ తరపున నేను సారీ అని చెప్పాల్సిన ఇది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒక ఇదే, కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, ఓ హైజీనిక్గా లేదు చేయించమని. ఆవిడ చెప్పే విధానానికి ఇక ఈయనకి ట్రిగర్ అయ్యి ఈయన మామూలుగా ఈయనది ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. ఏది నువ్వు ప్రేమగా చెప్తే అది వింటాడు, అంతేగాని ఆయనకు ఒక రూల్గా ఇలా చెప్తే ఏంటంటే ఆయనకి ఇక ఏదో అంటారు చూసారా, పిల్లకలు టచ్ చేశారని, ఆ ఇదిలో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక అలాంటి వాళ్ళకి ఏంటంటే చెప్పాలి మంచిగా, వింటే విన్నాడు, లేకపోతే ఇంకా మూవ్ ఆన్ అయిపోవడమే. ఇంకెందుకంటే ఇక చెప్పి మన ఎనర్జీ వేస్ట్ అనుకోవడమే తప్ప ఇంకంతే అని మూవ్ ఆన్ అయిపోయేలా ఉండాలన్నమాట. చెప్పడం మర్చిపోయా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎన్నో డేస్ కూడా లేదు, ఇది మన ఎపిసోడ్ కూడా ఒక 10 డేస్లో ఎండింగ్ వచ్చేస్తుంది. కొంచెం మన ఛానల్ని తర్వాత మళ్ళీ వేరే అగ్ని పరీక్ష 2 ఉంది, తర్వాత మన బిగ్ బాస్ 10 ఉంది, ఈ మధ్యలో రౌడీస్ అనే షో కూడా ఒకటి వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. కొంచెం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అయితే తర్వాత ఇక్కడ బజరు రౌండ్ స్టార్ట్ అయింది. దానికి ఎలాగో మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళు ఆడడానికి లేదు, వాళ్ళు గోల్డెన్ కపుల్. దాని తర్వాత నిన్న ఆడిన పేర్స్ ఉన్నారు కదా, జాను బాను అండ్ నోకరాజు ఆశ, వాళ్ళకి ఛాన్స్ లేదు. మిగతా కపుల్స్ ఇంకా ఎవరున్నారు, కళ్యాణ్ అండ్ వాసంతి, అభిమానిక అమీరు, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ అండ్ సిద్ధు సోనియా, వీళ్ళ 4 పేర్స్ ఉన్నారు. వాళ్ళల్లో 4 నుంచి ఉంటారనమాట. ఇటు వచ్చి కళ్యాణ్, అటు సిద్ధు సోనియా. వాళ్ళు మిస్టేక్ చేసింది ఏంటంటే సిద్ధు సోనియాలో ఒకళ్ళు నుంచి ఉంటే సరిపోయేది, సిద్ధు సోనియా నుంచున్నారు. తర్వాత నటరాజ్ మాస్టర్, ఇక ఆయన గురించి ఇక చెప్పేది ఏముంది, ఇక ఈ బజర్ కానీ వీటిల్లో కాంట్రవర్షన్ ముందుంటాడు ఆయన. నటరాజ్ మాస్టర్ అటు నుంచున్నారు. అయితే అక్కడ ఏం జరిగిద్దంటే మహేష్ క్లియర్గా చెప్తా ఉంటాడు అక్కడ నుంచున్నప్పుడు కూడా, బజరు రాకముందే మీరు కనుక ఆ లైన్ని టచ్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తానని చెప్పి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మన లంచ్ ఉంటుంది కదా, లంచ్ బ్రేక్ కోసం లంచ్ వచ్చినట్టు వాళ్ళు బజర్ టైపు, అంటే దీనికి వేరే సౌండ్ దాని వేరే సౌండ్ అయినా అక్కడ ఈ మూమెంట్లో ఎలా ఉంటుందంటే, ఆ సౌండ్ అని కాదు, వెనక నుంచి ఇప్పుడు నోగరాజు వాళ్ళ లాంటి వాళ్ళు ఏదైనా సడన్గా ఒక మిమిక్రీ టైప్ చేసినా కానీ వెళ్ళిపోతారనమాట. అంటే ఆ ఇది మీద ఉంటారు కదా, ఎంతసేపు బజర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా, ఆ ఇదిలో ఇది వచ్చేపాటికి అందరు టచ్ చేస్తారు. కానీ అక్కడ సోనియా వచ్చేసరికి లైట్గా, అంటే వీళ్ళు గమనించరు, కానీ సోనియా ఒప్పేసుకుంటుంది నిజాయితీగా, అక్కడ నాది కూడా టచ్ అయింది లైన్కి అని చెప్పి. తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మహేష్ ఛాన్స్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ శాండ్రా అక్కడ ఏమంటుందంటే, ఛాన్స్ ఇస్తే మళ్ళీ అది రిపీట్ అవ్వచ్చు, దానికి మనకి పనిష్మెంట్, అంటే సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్ ఏమన్నా చెప్పొచ్చు ఎందుకు అన్న డిస్కషన్ జరగడంతో ఇక మహేష్ కూడా ఏమంటాడంటే, ఇదైతే అంటే లంచ్ చేసిన తర్వాత వేరే బ్రేక్ మళ్ళీ వచ్చినప్పుడు ఈ లోపు నేను చెప్తాను అంటాడు. తర్వాత లేదు ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, డిస్క్వాలిఫై అంటారు. కావలిస్తే నాకు ఇక్కడే అనిపించిందంటే, సోనియా సిద్ధు వీళ్ళ పేర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో సరే ఒకళ్ళకి సోనియా అంటే ఒప్పుకుంది కాబట్టి ఓ ఛాన్స్ ఇస్తే సరిపోయేదేమో అనిపించింది నాకు, ఇస్తే బాగుండేది. అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఇక మిగతా అంటే అక్కడ నటరాజ్ మాస్టర్ వీళ్ళు ఏమంటారంటే, సరే నేను డిస్క్వాలిఫై అక్కడ అవుట్ అయిపోయాను కదా, నీతు రాలేదు కదా, నీతుని పెట్టేస్తే బాగుంటుంది కదా అంటే, అప్పుడు ఓకే మీ పేర్స్లో మిగతా వాళ్ళు రాని వాళ్ళని పెట్టేసుకోండి అని చెప్తాడు. ఇది ఫెయిర్గానే ఉంది కదా, కరెక్ట్ మాస్టర్, ఫెయిర్గానే ఉందని అందరూ అంటారు.
అప్పుడు నీతు మాస్టరు, ఇటు వాసంతి, ఇటు వచ్చేసరికి అమీర్, అంటే ఇందాక అభిమానిక డిస్క్వాలిఫై అయ్యారు కదా, అమీర్, వీళ్ళ ముగ్గురు ఉంటారు. బజర్ కొట్టు అది బజరు రామ్ తోటే మనకి అసలు అదైతే సౌండ్ వినపడలా, కావస్తే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి అక్కడ వాసంతి బదర కొడుతుంది. ఈ ముందే అక్కడ ఏం జరిగిద్దంటే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కదా, సిద్ధు అండ్ సోనియా. వీళ్ళు వెళ్తే టైంలో అక్కడ భాను ఉంటాడు. భాను ఉండి ఏమంటాడంటే, ఇయే నచ్చలేదు నాకు అతను చెప్పేది. అంటే మధ్యలో ఇప్పుడు మీ గేమ్ అయిపోయింది, ఈ సలహాలు ఇవన్నీ ఇప్పుడు అడిగితే ఇస్తే బాగుంటుంది. మీ గేమ్ అయిపోయింది కదా, ఈ బాండ్ క్రెడిట్స్ అవి కూడా గేమ్ ఆడి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చెప్తే దానివల్ల ఏమైందంటే, మీరు ఎంత బాగా ఆడినా ఈ డిస్కషన్స్ వీటి వల్ల చూసే నటరాజు మాస్టర్ వీళ్ళందరూ అంటున్నారు కదా, జనాలు చూస్తున్నారని. మరి ఆ జనాలు జడ్జ్ చేస్తారు కదా, ఇప్పుడు చూస్తున్నారు అన్నప్పుడు దానికి చూస్తే చూడండి అన్నట్టు మీరు అక్కడ మాట్లాడారు. అందరూ చూస్తారని చెప్పి అక్కడ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. కానీ అదే ఇదిలో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అక్కడ ఈయన ఏమంటాడంటే, అక్కడ ఆడేటప్పుడు వాళ్ళకి వెళ్లకుండా అడ్డుగా ఉండి, అంటే బజర్ కొట్టేటప్పుడు వాళ్ళని ఆపేసే ఛాన్స్ ఉంది కదా, అలాగేమైనా ట్రై చేయొచ్చుగా అంటాడు. అది ఎలాగా ఉన్నదే నలుగురు దాంట్లో అలా కనపడిపోతారు. ఇప్పుడు గ్రూప్గా ఉన్నారనుకోండి, బై మిస్టేక్ వాళ్ళు అలాగో మొన్న కవర్ చేయడానికి చూశారు, బై మిస్టేక్ వెళ్ళామని. అలాగే బై మిస్టేక్ జరిగిందన్న అదొక ఇది అప్పటికి తెలిసిపోద్ది. కావాలి వస్తే కవర్ చేయడానికి ఇది అసలు లేదు కదా. ఇప్పుడు ఆపి మళ్ళీ ఇది అక్కడ సిచ్యువేషన్స్లో అక్కడ ఒక పెద్ద రచ్చ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళు చెప్పేదే రచ్చలేపే నెంబర్ 1 రచ్చలేపడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే ఆ పేర్స్ని టార్గెట్ చేస్తా వీళ్ళు చెప్తున్నారు. అక్కడ మామూలుగా ఇక ఆ సిచ్యువేషను ఇంకా పీక్స్కి వెళ్తుంది. ఇవన్నీ అసలు ఇలా జరిగితే ఇలాంటివే తగ్గించుకుంటే వాళ్ళ గేమ్ బాగుంటుంది. అంతేగాని ఏంటో అన్నది మనకి లేనప్పుడు ఇలాంటి ఇది ఇవ్వకూడదు. దాని తర్వాత అదే ఇవి వాసంతి బ్రాజర్ కొట్టింది కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనే ఇది వచ్చినప్పుడు అక్కడ నోకరాజు అండ్ సిద్ధు సోనియా వీళ్ళు ఉంటారు, భాను వీళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ శాతం అమీర్ అండ్ అభిమానిక గారిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే చెప్పారా అని సోనియా అడిగిద్ది. ఏముంది అక్కడ అర్థమైపోతుంది. అంటే సిద్ధు కూడా అడిగినప్పుడు అక్కడ నోకరాజు అంటాడు అనమాట, ఏముంది అంటే నాకు చూడంతో ఎలాగో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనిపిస్తుంది, అర్థమైపోతుంది సిచ్యువేషను అని చెప్తాడు. ఈలోపు నీతు మాస్టరు అండ్ నటరాజ్ మాస్టరు ఇటు వాసంతి వీళ్ళు కూర్చున్న ఇదిలో అక్కడ వీళ్ళు చెప్తా ఉంటారు, అంటే మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఇలాగా పెడదామనుకున్నారు అని అంటే ఇలాగా వీళ్ళు గెలిస్తే వీళ్ళకి ఇలా కనెక్ట్ చేద్దాం అనుకున్నా, అక్కడ దాకా వెళ్ళారని వాసంతి అంటది. ఇటు వీళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు ఏదో, అంటే ఇటు రూమ్లో అభిమానిక జాను అండ్ భాను ఉంటారు, నోకరాజు ఆసియా అభిమానిక అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు అంటే అభిమానిక అక్కడ ఏమంటారంటే, ఒకవేళ మాకు గేమ్స్లో ఏమైనా ఒకవేళ మాకు అర్థం కాని సిచ్యువేషన్స్ ఉన్నా కానీ కొంచెం ఇలా అని హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతారనమాట. ఇప్పుడు నిన్నేమో వీళ్ళిద్దరుని సెలెక్ట్ చేసుకోండి ఓడిపోతే ఇదేద్ది అంటే, ఇప్పుడు జానుబానుకి వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళు ఓడిపోతే నేను పైకి వెళ్తాను అని చెప్పి నిన్న అన్నాడు. ఇప్పుడు వచ్చి వీళ్ళ తరపున అంటే వీళ్ళతో కొంచెం గుడ్గా ఉందామని చెప్పి ఇటు ప్లే చేస్తున్నారు అన్నమాట జానుబాను. అది దీని తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట, కళ్యాణ్ అండ్ వాసంతి. నీకేమనిపిస్తుంది, ఎవరు అంటే ఏ పేరుతో ఆడడం అనిపిస్తుంది అంటే, ఇటు వచ్చి నీతు మాస్టరు అండ్ నటరాజ్ మాస్టరు నీతు గారు వీళ్ళ విషయంలో నటరాజ్ మాస్టర్ గారిని కొంచెం హ్యాండిల్ చేయొచ్చు, కానీ
అంటే స్ట్రెంత్ సంబంధించి వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా మళ్ళీ వెయిట్ సంబంధించి ఇలా ఆపడం అవి ఏమైనా ఉంటాయేమో, ఆ టైప్ పెడతారేమో స్ట్రెంత్ కాబట్టి అని వీళ్ళు ఫీల్ అయ్యారు అనమాట గేమ్. అలా వచ్చినప్పుడు కొంచెం నీతు మాస్టర్తో కొంచెం టఫ్గా ఉంటుంది, ఆవిడని కొంచెం హ్యాండిల్ చేయాలంటే సరే ఆ పేరు వదిలేసి నెక్స్ట్ ఎవరు అంటే సిద్ధు సోనియా. వాళ్ళు దాంట్లో ఏంటంటే ఈ బ్రిక్స్ తీసుకెళ్లే టాస్క్లో వాళ్ళు బాగా అంటే సిద్ధు చేశాడు కదా దాంట్లో, అది చూస్తే వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక అటు తిరిగి ఇటు తిరిగి అభిమానిగా అమీర్ అంటే వాసంతి ఏమన్నా మరి ఫిట్నెస్ అవి చేస్తున్నారు కదా అది కూడా ఆలోచించంటే అప్పుడు ఏమంటాడంటే కళ్యాణ్, ఫిట్ ఉండడం అంటే ఫిట్ ఉండడం వేరు, స్ట్రెంగ్త్ చూపించడం వేరు. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, అది కాదు, అందుకే ఫిట్ వేరు ఇది వేరు అంటారు. అంటే నా అక్కడ అంటే గేమ్ మనం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫిట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తొందర అంటే ఈ బాల్స్ అందియడం ఆ ఇదిలో ఆ ఫిట్నెస్ అనేది పనికొస్తుంది అనమాట. అంటే గబగబా అందించేయడం, అటు జరగమన్నా కానీ టక్కడగా దిగిపోవడం, అవన్నీ సెట్ చేయడం, ఈ విషయంలో స్పీడ్ అయితే ఉన్నారనమాట. దానికి బాగా ప్లస్ అయింది ఫిట్గా ఉండడం. అది కావలిస్తే వీళ్ళు ఏంటంటే ఇదే లాగేవో ఇలా మోసేవి కానీ అవి ఇస్తారేమో. స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు కొంచెం బక్కగా ఆవిడ ఉంటారు, అమీర్ గారేమో కొంచెం ఆయన కూడా అంత అంటే కొన్ని ఇదిగా ఉన్నట్టు అని వాళ్ళు అలా అంచనా వేసుకున్నారనమాట. కొంచెం వీక్ వీక్ అన్నట్టు అలాగా ఇద్దరు పేర్స్ వీక్ కదా అని అంచనా వేసుకున్నారు. దాని తర్వాత ఈ మధ్యలో మహేష్ అండ్ శాండ్రా అక్కడ నీతు మాస్టరు అండ్ నటరాజ్ మాస్టర్ కూర్చున్నప్పుడు మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు మహేష్ చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళు వస్తే మహేష్ బాధ ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ వీళ్ళు చేశారు, అభిమానిగా మీరు చేశారు, ఇటు ఇటు చేశారు. అక్కడ అంటే ఓ రకంగా మాట్లాడుకోవాలంటే అటు జానుబానికి వీళ్ళు ఎలా సపోర్ట్ చేయరు కాబట్టి ఇటు వీళ్ళకి చేశారు, అదో పాయింట్ ఉంది. కాల్ వస్తే నటరాజ్ మాస్టరు అంటే అంతకుముందు మనం బిగ్ బాస్లో వీటిలో చూసిన దాని ప్రకారం ఏంటంటే వన్ వే వెళ్తున్న ఏదైనా సపోర్ట్ లేదు అన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తాడు ఆయన. అదొక మెంటాలిటీ ఉంది ఆయన దగ్గర, అదొక క్వాలిటీ ఉంది. అంటే మరీ ఇలా ఇది కాకుండా ఇలా పడరు కాబట్టి ఇలా వెళ్ళారు ఆ ఇది కాకుండా ఇదొక ఇది ఉంది ఆయన దగ్గర. ఆ రెండిట్లో ఏదైనా అంటే వాళ్ళిద్దరు పేర్స్లో ఏదైనా కానీ మహేష్ అండ్ శాండ్రాకి సపోర్ట్ చేశారు. ఆయన ఏంటంటే అదే చెప్తారనమాట. మహేష్ ఏంటంటే వచ్చి చెప్తా ఉంటాడు కొంచెం అలాగా అదే శాండ్రా అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు మాస్టర్, కొంచెం ఏమనుకోమాకండి, సారీ అన్నట్టు చెప్తా ఉంటాడు. ఇక నీతు గారు కూడా ఏంటంటే అంటే మాకు ఎలా బాధ అనిపించింది దాని గురించే. అంటే అంతకుముందు కూడా నీతు మాస్టరు శాండ్రా ఆవిడ కూర్చున్నప్పుడు సరే మీకు ఇది కదా నాకు అంటే స్నానం చేయడానికి ఇదేం లేదు, ఈ మిగతా టాయిలెట్ వాటికి యూజ్ చేసుకోవడానికి ఏదో ఒకటి నెంబరు రూము నాకు పర్మిషన్ ఉండంటే 6, 7 క్లోజ్ చేసేస్తాము, 4 వాడుకోండి అని చెప్తారనమాట. సరే మనం ఉండేదే 1 వీక్, ఆ వీక్లో ఇక ఇంత ఇది అవడం నాకు 8 వీక్స్ నుంచి ఈ వీక్ చాలా అంటే ఇదనిపించింది నాకు. అంటే కష్టంగా ఉంది. అంటే వీళ్ళు ప్రతి ఒక్క చిన్నదానికి ప్రతిదానికి వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ అంటున్నారు కదా, అది కష్టం అనిపించింది అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా పెట్టాలి అన్న ఇదిలో శాండ్రా గారు ఏంటంటే ఆ బిహేవియర్ అలా ఉంది. ఇంకేం మాట్లాడకుండా వాష్రూమ్స్ వాటి గురించి ఇప్పుడు హైజెనిక్గా మనం ఇప్పుడు వీళ్ళని చెప్పలేకపోతున్నాం. కాళ్ళు వస్తే నేను అనేది ఏంటంటే నటరాజ్ మాస్టర్ అలా ఇమిటేషన్ అది రాంగ్ అన్నాం తప్ప
ఇటు వీళ్ళని మనం రాంగ్ అని చెప్పలేం, అలా అని చెప్పి వీళ్ళది రాంగ్. ఎందుకంటే రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే గట్టిగా ఆడితే నటరాజ్ మాస్టరు క్లీన్ చేయండి, మా మాట ప్రేమ గురు వాళ్ళ టీం అదే వాళ్ళు వినరు. అంటే మామూలు కదా, మీరు ఎలాగో గోల్డెన్ కపుల్ కాబట్టి మీ మాట వింటారు, మీరు చెప్పండి అని ఆయన అంటాడు. సరే మేము చెప్తా ఉంటారు, అది క్లీన్ చేపిస్తే అక్కడే వాడుకుంటాము. అటు వెళ్ళే హైజీనిక్గా ఉంటే మేమే వాడుకుంటాం కదా, అటు వెళ్ళే ఇది మాకెందుకు అన్నట్టు మాట్లాడతారు అనమాట. దాని తర్వాత సిద్ధు సోనియా అక్కడ లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఆల్రెడీ బజరు వీళ్ళు కొట్టేశారు, వీళ్ళు సెలెక్ట్ చేయలేదు కదా, ఇక నెక్స్ట్ మెంటల్ అండ్ అదే మెంటల్ స్ట్రెంగ్త్ నెక్స్ట్ ఆడాల్సింది. దానికి కొంచెం వాళ్ళు ఫన్నీగా చేస్తారనమాట. గురువు గారు నెక్స్ట్ గేమ్ మాకు ఏదన్నా పెడితే అదే ఆ గేమ్లో కొంచెం మేము గెలిచేలాగే ఏమైనా సహాయం చేయండి, ఎందుకంటే మాకు ఆ మెంటల్ గేమ్ ఏం పెడతారని ముందే మెంటల్ ఎక్కిపోతుంది, మెంటల్ ఏమో గేమ్ ఏమో కానీ అని చెప్పి కొంచెం ఫన్నీగా చేస్తారు. దీని తర్వాత అంటే ఏదైనా ఆడతావు కదా అని చెప్తే ఆడదాము ఏదైనా అంటే నాకేం తెలుసురా, పెట్టకముందు వాళ్ళు ఏం పెడతారు దాన్ని బట్టి అలాగే వెళ్ళిపోదాం ఆ ఫ్లోలో అన్నట్టు అనుకుంటారు. దాని తర్వాత శ్రీముఖి వస్తారు. కళ్యాణ్ అండ్ వాసంతి భద్రావతి కొట్టారంటే వాసంతి ఓకే, కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అన్నప్పుడు అభిమానిగా మీరు చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళు అంటే వీళ్ళు స్ట్రాంగ్ అని సెలెక్ట్ చేసేవా లేకపోతే వీక్ అంటే మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి అన్నట్టు చెప్తా. అలా వీక్ అనుకుంటే వీక్, స్ట్రాంగ్ అనుకుంటే స్ట్రాంగ్ అని చెప్తాడు అనమాట. వీక్ అనుకుంటే వీక్, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్. అంటే వాళ్ళని నటరాజ్ మాస్టర్ వాళ్ళు కూడా అలాగే అనుకోవచ్చు, అంటే సరే అలాగే అనుకోని వాళ్ళని అలా అనుకోవచ్చు అని చెప్తారు. సరే అదంతా అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. గేమ్ ఏంటంటే ఒక మనకి ట్రాలీ ఉంటుంది. ఆ ట్రాలీ పట్టుకొని బాల్స్ ఉంటాయి. మన ఫుట్బాల్ కాదు, వాలీబాల్ టైప్లో కొంచెం దానంత కాబట్టి కొంచెం సైజు చిన్నది. ఆ బాల్స్ ఉంటాయి ఒక 5. ఆ బాల్స్ని మనకి ఇలా ఒక హ్యాండ్తో పట్టుకొని ఈ ట్రాలీ తోసుకుంటా అక్కడ ఒక బాస్కెట్ పెట్టడానికి ఒక ట్రే లాంటిది ఉంటుంది. తోసుకుంటూ వెళ్ళి ఆ ట్రేలో ఈ బాల్ అక్కడ పెట్టాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు వేరే పేరు ఉంటారు కదా, వాళ్ళేమో దీంట్లో ఆ ట్రాలీలో కూర్చుంటారు. అంటే కూర్చోవడం, పట్టుకొని నిలబడి ఉంటారు. వాళ్ళు ఆ ట్రాలీని వెనక్కి లాక్కొని తీసుకురావాలి. మళ్ళీ బాల్స్ పెట్టి అలాగ 5 బాల్స్ రొటేట్ చేయాలి. దాని తర్వాత ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుంది అనమాట. దాన్ని చక్కని ఉంటుంది, ఆ చక్కని ఇలాగా పైకి లేపి లిఫ్ట్ చేసి దాన్ని సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత దాని మీద అటు సైడ్ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మీద నుంచి ఎక్కేసేసి మనకి క్యాట్ బాల్ ఐడియా ఉంటుంది కదా, ఆ క్యాట్ బాల్ టైపు ఉంటుంది. ఈ పార్ట్నర్ అందించినప్పుడు ఎదురుగుండా 2 పోల్స్ ఉంటాయి. ఆ 2 పోల్స్లో ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ అండ్ వాసంతి ఇటు ఆడేటప్పుడు అభిమానిక మీరు ఫోటోలు ఆ 2 పోల్స్కి అటొకటి ఇటొకటి పెట్టి ఉంటాయి. అలాగే వాళ్ళకు వచ్చేసరికి కళ్యాణ్ అండ్ వాసంతి 2 ఫోటోలు అటు ఇటు పెట్టి ఉంటాయి. ఆ పోల్స్కి ఏం చేసి కొట్టాలన్నమాట. ఆ ఫోటోలకి కొట్టినప్పుడు ఇంకోవైపు ఒక టవర్ లాంటిది కట్టారు. దానికి మధ్యలో ఏంటంటే రాడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోటో కొడితే ఒక 5 or 6 రాడ్స్ ఒక తాడు పెట్టి కట్టేసి ఉంటుంది, ఒక కట్టలాగా. ఇంకో ఫోటో కొడితే ఇంకొక తాడు పెట్టి కట్టేసి ఒక 6 రాడ్స్ కట్టేసి ఉంటాయి. అవేంటంటే ఈ నిచ్చెన టైపు మనం హోల్ ఉంటుంది, ఆ నిచ్చెన టైపు ఆ హోల్లో రాడ్ పెడితే మనం ఎక్కడానికి స్టెప్స్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ రాడ్స్తో.
ఆ స్టెప్స్ ఏర్పాటు చేసుకొని, అంటే 2 ఫోటోలు కొట్టాలి. ఓ ఫోటో కొడితే ఒక 5 రాడ్స్ ఉంటాయి. ఆ 5 రాడ్స్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఫోటో కొడితే ఆ 5 రాడ్స్తో సెట్ చేసేసేసి పైకి వెళ్ళిపోయి జెండా ఉంటుంది. ఆ జెండా పైకి ఎత్తి ఎవరైతే ఎత్తుతారో వాళ్ళు విన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్పీడ్గా ఫస్ట్ అయితే కళ్యాణ్ వాసంతి వీళ్ళు పెట్టేశారు. ఆ కొట్టే విధానంలో ఫస్ట్ చాలా వరకు అసలు దగ్గరలోనే మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ దాని తర్వాత ఆ, అక్కడ ఒక ఫోటో అయితే కొట్టేస్తాడు కళ్యాణ్. కిందకి దిగిపోయి ఈ రాడ్స్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. కొంచెం కొంచెం ఆ మిస్టేక్లు అనేది జరిగినాయి అనమాట. ఈ పద్దాగలా కొంచెం బాల్స్ కానీ, లేదంటే ఆ కొట్టే క్యాట్ బాల్ కింద ఈ నేను చెప్పా కదా ఇలాగ పుల్ చేయాలి, లిఫ్ట్ చేసి సెట్ చేశారు కదా మన కూర్చోడానికి అని చెప్పి ఆ చక్కది అది చేసినప్పుడు అది ఒక్కోసారి ఏంటంటే ఈ లాగే ప్రాసెస్లో కదులుతూ ఉండి కొంచెం ఇదవుతూ ఉంటుంది. అది అది చూసుకోకపోతే ముందుకు పడే ఛాన్సెస్, అంటే కింద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అవి సెట్ చేసుకునే మూమెంట్లో అమీర్ ఏం చేశాడంటే తెలివిగా కొంచెం 4 స్టెప్లు బ్యాక్, అంటే అతను పైకి వచ్చినప్పుడు అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ వరకు వెళ్తే ఈ సెట్ చేసుకునేది ఉంటుంది. కళ్యాణ్ అలా కాకుండా కింద దిగిపోతున్నాడు. ఈలోపు ఈ సెట్ చేసేసుకొని మళ్ళీ ఆ రాడ్స్ పుల్ చేసుకొని అది తర్వాత వాసంతి గారు ఏంటంటే ఇప్పుడు అదే నేను ఇందా చెప్పింది, ఫిట్నెస్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ రన్నింగ్ వాటిల్లో కొంచెం స్పీడ్గా ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఫిట్నెస్ దీని మీద ఉన్నప్పుడు అలుపు అనేది తొందరగా రాదనమాట. వాసంతి గారు ఏంటంటే కొంచెం చూడడానికి కూడా వీక్ అలా ఉంటారు కాబట్టి ఈ బాల్ అందించే ప్రాసెసింగ్ లేట్ అవుతుంది. దానివల్ల వీళ్ళు కొంచెం వెనకబడిపోయారు. 2 బాల్స్లో ఫస్ట్ ఏం జరిగిద్దంటే అమీర్ గారి బాల్తో సహా ఎక్కేస్తూ ఉంటారు. అప్పుడు బాల్తో ఎక్కకూడదని చెప్పారు కదా అంటే మళ్ళీ ఆ బాల్ అటు ఇచ్చేసేసి పార్ట్నర్ అందించాలంటారు. పార్ట్నర్ అభిమానిక గారు అందిస్తారు. దాని తర్వాత 2 ఫోటోలు కొట్టేసేసి ఆ స్టెప్స్ ఏర్పాటు చేసి ఎక్కేసేసి ఒకటే పడిద్ది కళ్యాణ్ది, ఇంకో దానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఫస్ట్ ఒకటి పడిద్ది, తర్వాత ఏం చేస్తారంటే ఈ సెట్ చేసే ప్రాసెస్లో దానికి ఇటు అంటే దాని ఫేస్ చేసుకుంటూ ఇటు తిప్పుతారు అనమాట. కళ్యాణ్ కూడా అలాగా ఇప్పుడు వాళ్ళు చేసింది ఆ ఆలోచన వచ్చి ఇతను కూడా తిప్పేసి ఉంటే కొట్టేసేవాడు. అక్కడ మిస్టేక్ చేసాడు కళ్యాణ్, అక్కడ అవ్వలేదన్నమాట. కానీ దాని తర్వాత వాళ్ళు గెలుస్తారు. అక్కడ శ్రీముఖి అడిగినప్పుడు చెప్తాడు అనమాట, వీకు అని నేను రాంగ్ గెస్ చేశాను, నా వార్డ్స్ని నేను బ్యాక్ తీసుకుంటున్నాను, వాళ్ళు స్ట్రాంగ్ అంటే ఇంకేముంది 1 వీకే కదా, ఇంకా తర్వాత అంటే అభిమానిక మీరు వాళ్ళు కూడా ఇప్పటి వరకు అందరూ వీక్ అనుకున్నారు, కానీ ఇది గెలవడం వల్ల మేము 100% ప్రూవ్ చేసుకోగలిగాము అని చెప్పినప్పుడు ఇంకా వీక్ ఏముంది 1 వీకే కదా ఉంది, ఇక ఇంటికి వెళ్ళి స్ట్రాంగ్ అనుకోండి అని చెప్పి కొంచెం చిన్న ఫన్నీ చేస్తారు. వస్తే కళ్యాణ్ ఉంటుంది మరి. ఇంకా ఇప్పుడు మీరు వీక్ అది ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీద ఓడిపోతే ఆ బాధ ఉంటుంది కదా. దాని తర్వాత అక్కడ వాసంతి వాళ్ళు కళ్యాణ్ వాసంతి అక్కడ పోల్ దగ్గర కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు కొంచెం కళ్యాణ్ బిహేవియర్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపించింది. అంటే అక్కడ కొంచెం వాసంతి గారు కూడా కొంచెం టైం ఇస్తే బాగుండు అనిపించింది. అంటే ఎంతసేపు బాల్స్ నువ్వు తెమ్మంటున్నావు, అక్కడ నాకు దమ్ము వచ్చేస్తుంది అది ఇది అంటే నేను బాల్స్ అడిగాను కానీ నిన్ను అంత ఫోర్స్ చేయలేదు కదా, నేను సరే నాదే తప్పైపోయింది వదిలే, నా వల్ల ఓడిపోయాం, నిన్నేమీ బ్లేమ్ చేయట్లేదు కదా, నాదే తప్పు అది ఇది అని చెప్పి కొంచెం అక్కడ అలా బిహేవ్ చేయకపోతే బాగుండు అనిపించింది. ఇక మైకు అదంతా తీసి షూ అది తీసి సాక్స్ అవి తీసేసి ఇక స్విమ్మింగ్ పూల్లో దూకుతాడు అనమాట. ఈ లోపు ఇక అది చూసి అంటే వాసంతి కూడా ఎందుకు ఇంత ఎక్కువ చేస్తున్నావు అదే కొంచెం ఎక్కువ చేస్తున్నావు, ఇది ఎందుకు ఇంత చేస్తున్నావు అని అడుగుద్ది అనమాట.
ఆ, కొంచెం ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది కళ్యాణ్. అదే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునేది. అది కంట్రోల్ చేసుకోవాలి. అంత నెక్స్ట్ అక్కడ చేయాల్సినంత ఇదైతే లేదు. ఏంటో మరి కళ్యాణ్ అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఉంది, ఛాన్సెస్ ఉంది కదా, దాంట్లో ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత ఫర్దర్గా గేమ్స్ ఉంటే దాని మీద ప్రూవ్ చేసుకుంటే అయిపోద్ది. ఏదో ఈ ఒక్క దాని మీద ఏదో టైటిల్ మిస్ అయ్యాను అన్న ఇదిలో అన్నట్టు బిహేవ్ చేసేసాడు. కాదొస్తే ప్రెజర్ అయితే ఉంటుంది, అదొకటి అర్థం చేసుకోవచ్చు. వాసంతి గారు కూడా కొంచెం అది అక్కడ టైం అంటే కొంచెం స్పేస్ ఇచ్చి టైం ఇచ్చేసినట్లయితే బాగుండేది. అంటే ఆవిడ కూడా చెప్పినప్పుడు ప్రొలాంగ్ చేయకుండా నాది మిస్టేక్ అన్నప్పుడు సర్లే అని ఆ టాపిక్ని అక్కడితో కట్ చేసి ఉంటే సరిపోయేది. దాని తర్వాత జాన్ అండ్ అభిమానిగా వీళ్ళు వస్తారు. అక్కడ మా కొంచెం కంట్రోల్లో ఉండొచ్చు కదా, ఎందుకు అది అని చెప్తా ఉంటారు సజెషన్స్. దాని తర్వాత నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళని చూస్ చేసుకుంటే బాగుండేది. ఆవిడ అంటే ఇప్పుడు గేమ్ వాళ్ళు అనుకున్నది వేరు, మనం ఇందా మాట్లాడుకున్నట్టు. ఇప్పుడు ఇలాగా వస్తుంది అంటే చూస్ చేసుకునే వాళ్ళేమో, అది చెప్పలేం కదా. నీతు గారు పరిగెత్తలేరు అది ఇది అని, కావాల్సి వస్తే కొట్టే ఆ గేమ్స్ అంటే నటరాజ్ మాస్టర్ ఈజీగా అయిపోద్ది అది. ఇప్పుడు 2 బాల్స్ 4-5 బాల్స్ అందించినా కానీ ఆయన కొట్టేస్తాడు ఇక, దాంట్లో డ్యామ్ షూర్ ఇక. ఆ ఇదిలో అది చెప్పలేం. అదైనా కానీ సిద్ధు సోనియాని తీసుకుంటే ఏమైనా ఛాన్సెస్ అయితే ఉండేయేమో. కాళ్ళు వస్తే వీళ్ళని సెలెక్ట్ చేసుకొని రాంగ్ స్టెప్ వేశారు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు వస్తే అదే అంటాడు కళ్యాణ్ కూడా. ఇప్పుడు అక్కడుండి ఆడేవాడి, వాస్తవానికి అది నిజమే, ఆడేవాడికి తెలిసిద్ది బాధ. ఇక్కడ పక్కన మనం ఉండి ఈ బాల్ ఇలా ఆడితే 6 వెళ్ళిద్ది, ఇలా ఆడితే 4 వెళ్తుంది, పోనీ అవుట్ అయ్యే బాల్ ఆ టైంలో మనము చెప్తాం క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు, అది డిఫెండ్ చేసుకుంటే బాగుండేది కదా అని చెప్పి. దాన్ని కాదు వస్తే ఆడేవాడు ఆ ప్రెజరు ఆటిల్లో ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే ఆ ప్రెజర్కి ఒక్కోసారి మైండ్ సడన్గా పనిచేయదు. అందుట్లో వీళ్ళు ఏంటంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంది, ఇప్పుడు సమావుజ్జీలు అంటారు చూసారా, అలాగేమన్నా సెలెక్ట్ చేసుకుంటే పోనీ సరేలే బై మిస్టేక్ అయింది ఓడిపోయాం అన్న ఇది ఉంటుంది. ఓడిపోయినా కానీ సరేలే వాళ్ళు బాగా ఆడతారు కదా ఆ ఇదిలో పోద్ది. అలా కాకుండా వీళ్ళేం వీకు అని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు గెలిచేస్తే ఎవరైనా తొందర తీసుకోలేరు దాన్ని. ఆ ఆ ప్రెజర్లో ఆ మిస్టేక్స్ జరిగినాయి అన్నమాట. బాగా అందుట్లో కళ్యాణ్కి బాగా కొట్టేశారు, ఒకటి కొట్టారు అనే వాటికి అక్కడి నుంచే మనోడికి బాగా మైండ్ ఇక అరిచేస్తున్నాడు అనమాట, వాసంతి బాల్ 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 అని. దాని తర్వాత నాకు అనిపించి ఇప్పుడు భాను వీళ్ళు కూడా వచ్చి అంటారు, నువ్వు నటరాజ్ మాస్టర్ కానీ ఇటు సిద్ధు సోనియా వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది, నటరాజ్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది అని అన్నారు. నిన్న ఏమో అరే నువ్వు ఎలా అయినా సరే సిద్ధు సోనియా కానీ అభిమానిక మీరు వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలనేమో నిన్న చెప్పారు. మరి అలా వస్తే అనేది ఏంటంటే వీళ్ళు చెప్పారని అలా గుడ్డిగా వెళ్ళారు అనట్లేదు. కాళ్ళు వస్తే అతనికి చెప్పి ఇలా చేశారు కదా, అది నేను చెప్పదలుచుకుంది. దాని తర్వాత బుర్ర కథ అది ఫన్నీగా అంటే అందరి మీద రాజు గారు ఆనందింపజేయడం కోసం అని చెప్పి ప్రోగ్రాంలా కండక్ట్ చేసి ఆ నోగరాజు అండ్ ఆసియా జాను వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరూ ఉంటే నోగరాజు మధ్యలో ఉండి బుర్రకథ ఉంటుంది కదా, మన పాతకాలంలో బుర్రకథలు ఉండేవి కదా, అలాగా అక్కడ ఉన్న హౌస్ మేట్స్ వాటి గురించి ఫన్నీగా చేశారనమాట. అది చెప్పుకునే ఇది లేదు, చూస్తే బాగుంటుంది. దానికి ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ దాని గురించి చేశారు. వీళ్ళ చేతిలో ఉంది ఎగ్సే, అన్ని లగ్జరీ ఐటమ్స్ వెళ్ళిపోయినాయి కదా. ఒకవేళ అవి ఉంటే ఈ చాక్లెట్లు ఈ గ్రాసరీస్ అవి ఉండేవి కదా, అవన్నీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళ చేతుల్లో తీసుకున్నల్లో ఒక ఎగ్స్నే తీసుకున్నారు కాబట్టి అవే ఇచ్చారనమాట. నోగరాజు ఆసియా వాళ్ళిద్దరికి కలిపి ఒక 6, ఇటు ఈవిడ పార్టిసిపేట్ చేసిన జానుకి ఒక 2,
అంటే అక్కడ నోకరాజు జోకేస్తాడు, నీకు కూడా 4 వచ్చినాయి కదా అంటే 4 ఎక్కడ వచ్చినాయి, 2 గాళ్ళు ఇచ్చిందంటే నీ గుడ్లు ఒక 2 ఈ ఒక 2 అంటాడు. సరే ఫన్నీలా అవుతుంది అది. కాదొస్తే ఇందాక కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని ఆ మీద అంత షో చేసిన అవసరం లేదు, అది మటుకు రాంగ్ థింక్. అది ఇప్పుడు చెప్పావు సారీ సరే నాదే తప్పు అని చెప్పి అక్కడితో ఆగిపోవాలి, కాళ్ళు పట్టేసుకొని అంత ఓవర్ చేసినట్టు అనిపించింది. దాని తర్వాత కూడా ఇటు మహేష్ అండ్ శాండ్రా విషయంలో మహేష్ అండ్ చెప్పేది ఏంటంటే చెప్పే పాయింట్స్ రైటే, కానీ అది కోపంతో చెప్పకుండా మామూలుగా నార్మల్గా చెప్పు అంటే నాకు కోపం వచ్చిన ఆవిడ ఏంటంటే కౌంటర్ ఇస్తుంది, కోపం వస్తే కోపంగా ఉండకంటే వల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్టు ఉంటుంది అనమాట. అదే కోపం వస్తే నాకు బూతులే వస్తాయి మంత్రాలు రావు అన్నట్టు ఆ బూతులు కూడా వాటి గురించి కూడా వస్తుంది, మాకు బూతులు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నా అని. అంత ఇరిటేట్ అయిపో, మాకు చెప్పావు సరే వాళ్ళు వింటే విన్నారు లేకపోతే లేదు, సర్కిల్ ఆఫ్ లవ్లో అక్కడ చూసుకోవచ్చు, కానీ నువ్వు ఎందుకు అంత ఇరిటేషన్గా చూసేవాళ్ళు. మహేష్ చెప్పేది అదే, చూసేవాళ్ళకి ఏంటంటే యారగెంట్గా అనిపిస్తుంది, అంటే ఎందుకు అనిపిస్తుంది అని మళ్ళీ అక్కడంటే సరే నువ్వు అద్దం ముందు చూసుకో నీయే తెలుస్తుంది అని చెప్పి. శాండ్రా గారిది విషయం ఏంటంటే ఆవిడ చెప్పేది కూల్గా ఉండదు అనమాట, అంటే ఏదో ఒక గట్టిగా చెప్దాము ఇలా చెప్తే వీళ్ళు వింటారా, అదే వినరు, ఇలా చెప్తే వింటారు అన్నట్టు, అంటే ఆవిడ అలా ఫీల్ అయిద్ది అనుకుంటా. ఫీల్ అవడం అంటే అలా ఫీల్ ఉండొచ్చు, కానీ ఏంటంటే ఆవిడ నేను మంచిగా చెప్తున్నాను కానీ వాళ్ళు వినట్లేదన్న కోపం ఆ ఇది వచ్చేస్తుంది. అంత అంత ఇది తీసుకునే పని లేదు అక్కడ, సిచ్యువేషన్ కూడా వినకపోతే వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు లవ్ గురు కానీ లేదు అంటే సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్ వాళ్ళు చెప్తారు, ఇలా ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ అయింది, అప్పుడు వాళ్ళు అదే క్లారిటీ ఇచ్చారు, దానికి అక్కడ అక్కడ ఇదనేది జరగల, మళ్ళీ అదే సిచ్యువేషన్ మీరు వెళ్తే అదే తలక నొప్పి అయింది అనమాట. తర్వాత అక్కడ ఫస్ట్ సెకండ్ ఫైనలిస్ట్లో అది ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైనలిస్ట్లో మహేష్ అండ్ శాండ్రా వాళ్ళది పెట్టారు, సెకండ్ ఫైనలిస్ట్ మనం అవ్వాలని చెప్పి ఆ చేతిది ఎలా ఉందో అలా పట్టుకొని అక్కడ నీతు మాస్టర్ నటరాజు వాళ్ళు చూపిస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత అక్కడ సిద్ధు సోనియా అండ్ ఆసియా ఉంటుంది, అక్కడ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ నుంచొని ఉన్నప్పుడు మహేష్ ఏం చేస్తాడంటే మనీ ప్లాంట్ ఉంది కదా దానికి నీ వాటర్ పోస్తా ఇక మొక్కుతా అంటే ముత్తు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాడు. దాని కళ్యాణ్ ఏమంటాడంటే మొక్కుతున్నాడయ్యా, దానికి నీళ్లు పోస్తున్నాడయ్యా, మనం కూడా అలా చేస్తే ఏమన్నా కలిసి వస్తుందేమో అని అనుకుంటాడు. భయ్యా మొక్కలకి ఉంటాయేమో కానీ సరే మళ్ళీ ఎందుకు వచ్చింది కానీ టాపిక్, నమ్మే వాళ్ళు నమ్ముతారు, వాళ్ళని ఎందుకు నేను చెడగొట్టడం, కానీ మనలో ఉండి ఆడాలి, అది చెయ్యాలి, అంతేగాని సరే ఆటి వల్ల కూడా ఏమైనా ఉంటుందేమో, ఆ టాపిక్ ఎందుకు లేండి ఇప్పుడు. చేస్తూ ఉంటే ఇలా చేస్తున్నాడు అంటాడు. దాని తర్వాత ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు అక్కడ ఆసియాకి చెప్తా ఉంటారనమాట, అంటే సోనియా అంటది ఇలాగా ప్రతి విషయంలో నువ్వే చేస్తున్నావు, నీకు నోకరా చేయాలి కదా అంటే, అంటే నేను చెప్పేది ఏంటంటే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించడం వీటి గురించి కాదు, మామూలుగా నీకేమైనా చిన్నవి అందించడం, నీళ్ళు కానీ ఏదైనా కావాలన్నప్పుడు లేకపోతే ఫుడ్ తినిపించడం అలాంటి క్యూట్గా పనులు చేస్తూ ఉంటుంటే మీ రిలేషన్స్లో ఏంటంటే అవి బలపడతాయి. అంటే ఈలోపు అభిమానిగా అమీర్లో అమీర్ గారు ఏమంటారంటే నువ్వు చేసేవన్నీ ఓల్డ్ వాళ్ళు చేసేవి, అంటే మన తాతలు కానీ మన నాన్నలు ఆ జనరేషన్ చేసేవి, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇద్దరూ చేసుకోవాలి, అంటే నువ్వు ఓ పక్క జాబ్ చేస్తున్నావు కదా, అంటే అంటే సంపాదిస్తున్నావు కదా దాని అర్థం, నువ్వు ఏదో ఒక ఇది చేస్తున్నావు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు చేసుకోవాలి కదా అని. నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరిలో చెప్పేది మంచిదే, ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటా మనం హెల్ప్ చేయాలి,
అటు వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేసుకుంటా ఒక పని ఒకళ్ళు అందుకుంటా చేసుకుంటా ఉంటే బెటరే. అది నేననేది ఏంటి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇలా అని చెప్తే వాళ్ళు నూకరాజు అప్పటికేమైనా అంటే అతను చెప్పేది ఉంటుంది కదా, ఒకవేళ వీళ్ళు చెప్పగా ఏమన్నా మారే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఆసియాలో ఉన్న ఇదేంటంటే కానీ నిజంగా అలాంటి అమ్మాయి దొరకడం నూకరాజు చాలా అదృష్టం అనమాట. అంటే ఎక్కడ తక్కువ వాళ్ళ ముందు అలా చెప్పడం వల్ల తక్కువగా మాట్లాడదు. మెయిన్ నాకు నచ్చే థింగ్ ఏంటంటే ఆసియాలో అలా చెప్పడం అలా చెప్పినప్పుడు నూకరాజుని ఇంకా అంటే నాకు అందిస్తాడు అక్క, ఖాళీగా ఉన్నప్పుడు అందిస్తాడు అని ఏదో రకంగా కవర్ చేసిద్ది తప్ప, అంటే బయట సంగతి మనకు తెలియదు. ఒకవేళ గేమ్లో ఉన్నాం కదా, ఈ తీసి పాయింట్స్ కూడా అంటే కళ్యాణ్ అక్కడ అంటాడు ఈ పాయింట్స్ సరే ఇంకేముంది ఒక వారం గుద్దినా పెద్ద ఇదేముంది కానీ కాల్స్ వస్తే చెప్తున్నా జనరల్గా అని అంటాడు. ఒకవేళ ఆవిడ బాగుంటుంది, ఇద్దరికిద్దరు సాయం చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు అంటే అప్పుడు నూకరాజు ఏమంటాడంటే ఒకళ్ళు మన గురించి 10 మంది 10 విధాలుగా చెప్తారు. ఇప్పుడు నీకు నేనేమైనా బాగలేనప్పుడు కానీ ఇది లేనప్పుడు నేను హెల్ప్ చేస్తున్నానా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అంటే హెల్ప్ చేస్తున్నానా లేదని ఆలోచించుకోవాలని చెప్పి చెప్పడం కాదు భయ్య, నువ్వు కూడా ఆవిడకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళే చేస్తున్నారు కదా అని చెప్పి మనం వాళ్ళ మీద వదిలేకుండా మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలన్నమాట. అది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే కొంచెం పిల్లలు వచ్చిన తర్వాత కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే బడిన అయిపోతూ ఉంటుంది. ఇటు పిల్లలు చూసుకొని ఇటు అందించాలి, ఆ ఇదిలో చిరాకు వచ్చేసి ఇక అక్కడ గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఈ వీడియో ఇంతటితో పూర్తయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. మన ఛానల్ ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లైక్స్ పెంచి మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.